వాళ్ళే చెప్పారు. ఇంకొక ఆరోపణ కూడా నేను చేస్తాను. అసలు ఈ కేసులన్నీ కూడా ఇంతవరకు ఒత్తిడి లేకుండా జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ పార్టీ ప్రొటెక్ట్ అవుతుంది అంటే కూడా ఇది పైనుంచి ఆశీర్వాదము అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోండి. పైన ఏ పైన ఇచ్చినా ఎక్కడి నుంచి చెప్పండి. పైనుంచి అంటే ఢిల్లీ అన్న. ఏంది గఫూర్ అన్న, సీనియర్ నాయకులు మీరు కూడా మాట్లాడతారు. సిబిఐ ఎంటర్ కానీ లేదు. సాక్షాత్ కేంద్ర మంత్రులు వెస్ట్ బెంగాల్ కి పోతే కేంద్ర మంత్రులు కేరళ పై దాడి చేశారన్న. వెస్ట్ బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. మా కేంద్ర మంత్రులు వెస్ట్ బెంగాల్ పర్యటన పోయినప్పుడు వారి మీద దాడులు జరిగాయి. వెస్ట్ బెంగాల్ గురించి కాదు కదా మాట్లాడేది. భానుగారు వెస్ట్ బెంగాల్ గురించి కాదు కదా మాట్లాడేది. దొరికితే మీరు సిబిఐ అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయలేకపోయింది ఏమిటని విచారణ కూడా చేయలే, దానికి సిద్ధంగా లేరు. ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మీరు కోర్టుని అడగండి, ఇంప్లీడ్ అవ్వండి కోర్టులో ఇంప్లీడ్ అవ్వండి. ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇంప్లీడ్ అవ్వండి. ఇంప్లీడ్ అవ్వి మాట్లాడండి. మరి డిబేట్ లో మాట్లాడుకునే దానికన్నా మీరు ఇంప్లీడ్ అవ్వండి. ఎవరు వద్దన్నారు? మీరు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఇంప్లీడ్ అవ్వండి, సంతోషం. ఇంప్లీడ్ అవ్వండి, కేసులో ఇంప్లీడ్ అవ్వండి. భారత రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది కదా, కేసులో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది కదా. భారత రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది, కేసులో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కేసులో ఇంప్లీడ్ అవ్వండి. కాదండి, లా అండ్ ఆర్డరు రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే అయినా సిబిఐ అనేది భారతదేశం యొక్క అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఆ సంస్థ ఏదైనా స్టేట్కి వెళ్తే లోకల్ పోలీసు ఆ సంస్థని పారిపోయేలాగా చేస్తారా? హోంశాఖ పరిధిలో ఉండే సిబిఐని దాని మీద అసలు అప్పుడు వెంటనే దాని మీద ఒక దర్యాప్తు చేయించాల్సి ఉండే. ఎందుకు ఇలా సిబిఐ అధికారులను రానివ్వలేదు హాస్పిటల్లోకి అవినాష్ రెడ్డిని కలవడానికి? రేపు అక్కడ ఇంకేమైనా జరిగి ఉంటే, అక్కడ సిబిఐ అధికారుల మీద దాడులు జరిగి ఉంటే, అది ఎందుకంటే కర్నూలు వెళ్ళిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులు, అవినాష్ రెడ్డి మనుషులు. సిబిఐ దర్యాప్తు అధికారుల మీద ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు దానికి? అసలు దాని మీద ఇంకా సెపరేట్ ఎంక్వైరీ చేయాలి యాక్చువల్గా అప్పుడే. అందుకని అది ఎవరైనా ఆ రోజు అందరూ ప్రశ్నించారులే, మీరు మేము అందరం ప్రశ్నించాం, గఫూర్ గారు ప్రశ్నించారు, కానీ దట్ ఈస్ టూ మచ్ కదా ఆ రకంగా. రైట్, ఎనీవే వరప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంతవరకు బీజేపీ ఎంటర్టైన్ చేస్తుంది విజయసాయి రెడ్డిని? ఎందుకంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి దాని కుట్ర అని అనలేం, కానీ ప్రయోజనాల కోసం కలిసి ఆడుతున్న డ్రామా అనే అనుమానాలు ఉన్నాయి. నిజమా కాదా అనేది కాలం నిర్ణయించాలి, లేదా బీజేపీ తెలియాలి. నాకు తెలియదు. ఒకటి కృష్ణ గారు, టాపిక్ డిబేట్ అవుతా ఉంది, ఎమోషనల్ అవుతున్నారు గఫూర్ గారు, మన భాను గారు. విషయం ఏంటంటే ఎరుపు కదా ఇప్పుడు మన